హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను శారీకి ఫాల్ వేయడం అయితే మీకు ఈజీ మెథడ్‌లో కొత్తవారు కూడా యేసుకునేలాగైతే చూపిస్తాను. ఎందుకంటే ఈ చుంచులొస్తాయి, ముడతలొస్తాయని భయం ఉంటుంది గదా! అలా భయపడకుండా మనం ఈజీగా యేసుకునేలా అయితే చూపిస్తాను. ఈ శారీకైతే వేస్తాను. ఇది చూడండి ఎంత సిల్కీగా ఉందో. ఇది ఫాలు తడిపేసుకొని నేను ఆరేసి ఇలాగా చక్కగా నీట్‌గా ఫోల్డ్ చేసేసాను. ఇప్పుడైతే ఫాల్ వేసుకోవాలి. దీనికి కట్టు చెంగు వైపు నుంచి అయితే మనం ఫాల్ వేసుకోవాలి కదా. ఇది కట్టు చెంగు వైపు చూసుకోవాలి మనం ఏది కట్టు చెంగు వైపు అని. ఇలా రైట్ సైడ్ రాంగ్ సైడ్ అయితే చూసుకొని రాంగ్ సైడ్ పైన పెట్టాలి. ఈ రాంగ్ సైడ్ వైపే మనం ఫాల్ వేసుకురావాలి. ఇలా అయితే పెట్టుకొని సరే ఒక 12 ఇంచెస్ వరకు మనం ఇలా గ్యాప్ ఇచ్చి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అయితే వేసుకొని రావాలి. మనం అలా కాదు అన్నా కూడా ఇలాగా వేసుకోవచ్చు. ఒక 12 ఇంచెస్ అయితే మనకి సరిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఫాల్ వేసుకుందాము. ఇక్కడ నుంచి అయితే నేను ఫాల్ వేసుకొస్తాను. ఇది ఒకవైపున ఒక హాఫ్ ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ నుంచి అయితే స్టిచ్ చేసుకురావాలి. ఈ శారీ అంచు ఈ ఫాలు కరెక్ట్గా లెవెల్గా ఉండాలి. శారీ కంటే ఫాలు బయటికి రాకూడదు అసలు. ఇలా సమానంగా పెట్టుకొని అయితే వేసుకోవాలి. ఇటువైపు శారీ అంచు వైపు అయితే మనకి సులువేనండి వేసుకోవడం. ఈ పై వైపే కొంచెం కష్టంగా ఉంటుంది. క్రాసులు వెళ్ళిపోతాయి, ముడతలు వచ్చేస్తాయి. దానికోసం నేను మీకైతే మంచిగా ఒక టిప్ చెప్తాను. ముందైతే ఇది కరెక్ట్గా ఉంది లేనిది ఇలా సమానంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ పిన్నులు ఉన్నాయి కదా, ఇవి పిన్నులు బాగా యూజ్ అవుతాయి మనకి. అన్నిటికీ కూడా జారిపోయే వాటికి దేనికైనా ఇవి స్టిక్ చేసుకోవచ్చు. ఇలా అయితే పెట్టుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇలా అయితే సమానంగా ఉంది కదా. ఈ సమానంగా ఉన్నప్పుడు ఇక్కడ పిన్ పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా వేసుకురావాలి. ఇక్కడికి వచ్చాక సూదిని ఇలా కిందకి దించుకొని ఈ పాదాన్ని పైకెత్తి ఇలా తిప్పుకోవాలి. ఈ ఖర్చులని ఈ దారాలన్నీ కట్ చేసుకొని నీట్గా ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా సమానంగా ఉంది కదా, ఇక్కడ పిన్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ వరకు స్టార్ట్ చేసేసుకుందాం. ఇలా అక్కడక్కడ ఇలా పిన్నులు పెట్టేసుకుంటే ముందే పెట్టేసుకోవచ్చు మనం కావాలంటే. లేదు అంటే ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు అయితే కొంచెం టైం పడుద్ది. అలవాటైన వాళ్ళు అయితే ఇదంతా ప్రాసెస్ అవసరం లేదు, జాగ్రత్తగా వేసేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళకి కాదండి నేను చెప్పేది, కొంచెం కొత్తగా జిగ్జాగ్ ఎలా చేయాలి బాబోయ్ ఈ శారీస్ అని భయపడే వాళ్ళకి నేను చెప్తున్నాను ఇలా వేసుకోవచ్చు అని. చూసారు కదా మనకి ఎంత నీట్గా వస్తుందో, ఎక్కడ చుంచులవి లేకుండా. ఇలానే శారీ మొత్తం వేసేసుకోవాలి. ఫాల్ మొత్తం కొన్ని స్టిఫ్గా ఉంటాయి, వాటికైతే ఇంత కష్టపడిన అవసరం లేదు, మనం మామూలుగానే వేసేసుకోవచ్చు. ఇక్కడి నుంచి అయితే నేను పిన్నులు పెట్టట్లేదు చూడండి. ఇప్పుడు నేను వేసేలాగా చూపిస్తున్నాను. ఇదైనా నీట్గా వస్తుంది. ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇలా బెస్ట్ టిప్ అని చెప్పేసి చూపించాను నేను. ఈ చివరికి వచ్చేసేటప్పటికి ఇది ఇలా ఫోల్డింగ్ ఉంది కదా, హాఫ్ ఇంచు ఇలా వచ్చి ఇక్కడ క్రాస్గా సైడ్కి తీసేయాలి. చూసారుగా ఎంత బాగా వచ్చిందో ఫాల్ వేయడం. ఎక్కడ ముడతలు అవి లేకుండా నీట్గా వచ్చేసింది మనకి. ఇప్పుడు అంచులు జిగ్జాగ్ చేసుకోవాలి. అంచులకి వేరే పాదం ఉంటుంది, ఇది అంచులకైతే వేసుకునేది ఇలా రింగ్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు అంచులు అయితే క్రాస్లు ఏమీ లేకుండా కటింగ్ చేసేసుకొని ఈ పాదం బిగించుకున్నాం కదా, ఇప్పుడు అంచులు వేసుకోవాలి.
ఫాల్ వేసుకున్నాం కాబట్టి రాంగ్ సైడ్ రైట్ సైడ్ మనకు తెలిసిపోద్ది. ఫాల్ వేసుకున్న వైపుకే ఇలాగైతే వేసుకోవాలి. ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకొని ఇలా పెట్టుకొని దారం పట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా ఈ దారాన్ని ఇలా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరన దారం కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ శారీని ఈ అంచుని ఇలా పట్టుకుంటూ వేసుకోవాలి. ఈ చేత్తో ఇది ఇలా పట్టుకోవాలి. ఈ అంచు ఈ శారీ పైనేమో ఈ చేత్తో పట్టుకోవాలి. ఇలా అయితే వేసుకోవాలి. చూడండి మనకి నీట్గా క్రాసులు లేకుండా చక్కగా వేసుకున్నాము. ఇలా అయితే ఇప్పుడు పౌచ్ చెంగు వైపు కూడా ఇలానే వేసుకోవాలి. ఇటువైపు నుంచి ఈ ఫాల్ వైపు నుంచి చూసుకోవాలి మనం. ఇలా అయితే ఇటు వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అయిపోయింది. ఫాల్ అయితే నేను వేసేసాను. అంచులు కూడా జిగ్జాగ్ చేసేసాను. ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుద్ది అనుకుంటే, అర్థమై ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.